చేపల తలసరి వినియోగంలో మన భారతదేశం చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పి 2023 ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఒక నివేదికను వెలువరించడం జరిగింది. ఆ నివేదికలో తలసరి చేపల వినియోగంలో మొదటి 10 దేశాలలో మన భారతదేశం 9వ స్థానంలో నిలిచింది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ తలసరి చేపల వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న దేశం తీసుకుంటే ఐస్లాండ్లో వారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు 87.71 కేజీల చేపలు వినియోగిస్తున్నారని, ఆ తర్వాత స్థానంలో మాల్దీవులు 80.43 కేజీలు వినియోగిస్తున్నారని, దక్షిణ కొరియా 55.64 కేజీలు, జపాన్ 45.12 కేజీలు, చైనా 39.89 కేజీలు, బంగ్లాదేశ్ అత్యధికంగా 25.98 కేజీలు, ఇక అమెరికా 22.36 కేజీలు, యూకే 18.07 కేజీలు, భారతదేశం 7.96 కేజీలు మాత్రమే వినియోగిస్తుంది. మన తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా కేవలం 6.45 కేజీల చేపలను సంవత్సరానికి వినియోగించడం జరుగుతుంది. కాబట్టి చేపల వినియోగంలో మనం ఎన్నో స్థానంలో ఉన్నామయ్యా అంటే 9వ స్థానంలో ఉన్నాం. అంటే మొదటి 10 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలలో ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంటే 10వ స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది కేవలం 6.45 కేజీల్లో. మరి మన భారతదేశం చేపల వినియోగంలో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు సరాసరిన 7.96 కేజీలు చేపలు వినియోగిస్తున్నారని ఈ యొక్క నివేదిక ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ నివేదిక 2023 పేర్కొంది. మరి మన భారతదేశంలో రాష్ట్రాలలో చేపల వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.